అనిపించలేదయ్యా. వద్దయ్యా, మీరిలాంటి నిర్ణయం తీసుకోవడానికి నేను ఒప్పుకోను. మీరు లేకుండా నేను బ్రతకలేనయ్యా, బ్రతకలేను. మీరు జైలుకెళ్ళిన మరుక్షణం నేను ప్రాణాలు వదిలేస్తాను. మీరు లేని ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేనయ్యా, బ్రతకలేను. వర్షించే చినుకును ఆకాశం ఆపలేదు కావేరి. అమ్మ మీద నాకున్న ప్రేమ కూడా అంతే కావేరి. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. పెదవులు విడిరాగా నిలువవి కడదాకా జీమూలో బతకవే ఒంటరిగా, లో ముగిసే మౌనంగా. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలచుకోరానిది నిజం. ఊహలలో కళ్ళు చెగరకు అన్నావే, తేలని మైకల్లో పడకని ఆపవే. చితరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ, మరి నా కను పాపల్లో నలుపై నిలిచావేమ్మా. తెలవారి తొలి కాంతి నీవో, బలి కోరు పంతా నీవో అని ఎవరి నడగాలి. అంత గందరగోళంగా ఉంది మోహన్. ఆ దొంగతనం కేసేంటో నాకు తెలీదు గాని పెద్ద బావ రచ్చ రచ్చ చేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? అత్తయ్య ఎవరినో చంపించిందంట. సో తను హంతకురాలు కాబట్టి ఇంట్లో ఉండను అని కావేరి అక్కయ్యని తీసుకుని వెళ్ళిపోయాడు. వారం రోజుల తర్వాత అమ్మ గుర్తుకొచ్చి మళ్ళీ ఇంటికొస్తాడు. డోంట్ వరీ. ఏంటి నువ్వు అంత క్యాజువల్గా తీసుకుంటావు? ఇది సీరియస్ ఇష్యూ. ఇప్పుడు నేనేం చేయను చెప్పు? అక్కడ అత్తయ్య గుడిలో ఉంది, ఇంటికి రావటం లేదు. ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతున్నారు. నువ్వు కూడా వచ్చి మాట్లాడు మోహన్. నేను మాట్లాడతాను, కానీ మీ సుశీల అత్తయ్య జర్నలిస్ట్ రమణని మర్డర్ చేయించిందంటే నువ్వు నమ్ముతావా? అస్సలు నమ్మను. పోనీ నేనే రమణని చంపానంటే నమ్ముతావా? వాట్? నువ్వు రమణని చంపావా? మీ అత్తయ్య చంపించింది అంటే నమ్మో. నేను చంపానంటుంటే వాట్ అంటావేంటి? అయ్యో, ఇప్పటికే పెళ్ళవుతుందో లేదోనని నేను టెన్షన్ పడుతుంటే నీ జోక్స్ ఏంటి మోహన్? అది సరే గాని మీ పెదబావ కావేరీలు ఇంటికొస్తారా లేదా?
వాళ్ళతో సత్యక్క మాట్లాడిందంట. అఖిల్ బావ ఇంటికి రావాలంటే ఒక కండిషన్ పెట్టారంట. కండిషన్లేంటి? సుశీల్ అత్తయ్య నేరం ఒప్పుకుని జైలుకు వెళ్తే అప్పుడు బావ ఇంట్లోకి వస్తారట. నిజమా? ఏమో, సత్యక్క చెప్పింది, నాకు తెలీదు. సరే, అసలు ఈ సాక్ష్యాలన్నీ మీ బావకి ఎవరిచ్చారో చెప్పాడా? ఉహుం, చెప్పలేదు. నా పేరు చెప్పలేదన్నమాట. కావేరి, కావేరి, నా మీద కోపం వచ్చిందా? ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. నువ్వు చెప్పినట్టుగా వింటాను. నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంటి పరువు మర్యాదల్ని కాపాడటం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కావేరి. నా నిర్ణయం వెనుక ఏమండి, అత్తయ్య, అఖిల్కి ఏమైందండి? చెప్పండి, అఖిల్కి ఏమైంది? అఖిల్కి ఏమైందండి? అత్తయ్య, ఏడవకండి అత్తయ్య, బావకేం కాదు. అఖిల్, అయ్యో దేవుడా, నా కొడుకు అఖిల్ క్షేమంగా ఉండాలి. వాడికి ఏం కాకూడదు. అఖిల్, కావేరి, అమ్మా కావేరి, భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా. విషమ పరీక్ష పెట్టావయ్యా.
కావేరి కావేరి ఏమండి అంకుల్ ఏంటి అనూష నువ్వు చెప్పేది? కావేరి బాడీ కనిపించట్లేదా? అలా జరగడానికి వీల్లేదు. నో నో నో! కావేరికి ఏం కాకూడదు. నా మేనకోడలికి ఏమీ కాదు. ఎవ్వరూ లేరని బంధమే చేదని చూడనే లేదు ప్రేమని ఇన్నాళ్ళుగా అందరూ ఉండగా ఒంటరయ్యానిలా గుండెలో మోయలేని కంటి నీరు సాక్షిగా కావాలి తోడు అందిగా ఎదెంతో బాధగా నిండుగా నూరేళ్లనే ఇలా పంచుకోవాలనుందని తలే వంచి చెప్పాలి. డాక్టర్ మాకిల్ ఎలా ఉన్నాడు? చెప్పండి డాక్టర్, నా కొడుకేం కాలేదని చెప్పండి. చెప్పండి డాక్టర్, చెప్పండి. సుశీల, భయపడకు. అఖిల్కేం కాదు. మీరంతా ధైర్యంగా ఉండండి. ఏమండి అంకుల్, అమ్మా కావేరి, నన్ను వదిలి వెళ్ళిపోయావమ్మా. ఎక్కడన్నావమ్మా? ఎక్కడున్నావు? అయ్యో అంకుల్, డాడీ, స్పెషల్ ట్రీట్మెంట్ కోసం అబ్రాడ్ నుంచి డాక్టర్స్ని పిలిపిద్దాం. అలాగే నిఖిల్. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నయ్యని కాపాడుకోవాలి డాడీ. అఖిల్ క్షేమంగా బయటపడతాడు. మనందరి ప్రేమాభిమానాలు, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు అఖిల్ వాడికేం కాదు. నిఖిల్, వాడికేం కాదు. కొంపదీసి మా అత్తయ్య ఈ యాక్సిడెంట్ చేయించలేదు కదా? ఎందుకంటే తనని అసహ్యించుకుని వెళ్ళిపోయాడు. పైగా జైల్కి పంపిస్తాడు అని భయపడి యాక్సిడెంట్ చేయించిందేమో. ఏమైనా తను కన్న తల్లి కాదు కదా.
కావేరి ఏమైనట్టు? ఎస్ఐ గారు, మా కావేరి ఆచూకీ తెలిసిందా? ఏంటెస్ఐ గారు మాట్లాడరు? మా వదినికి ఏమైంది? ఐఎమ్ సారీ నిఖిల్. రివర్లోంచి కారు బయటకు తీసాం. అందులో కావేరీ బాడీ లేదు. నో నో నో! గజ ఈతగాళ్ళను పెట్టి వెతికించారా? రాత్రి నుంచి 10 మంది గజయెత్తగాలను పెట్టి గాలించాం. వాళ్ళు కూడా వెతకడం వేస్టే అన్నారు. అయ్యో, ఏమిటండి ఈ ఘోరం? ఆ దేవుడు మన కుటుంబం మీద పగబట్టాడండి. ఎస్ఐ గారు, మా పెద్ద కోడలు బ్రతికే ఉంటుందని మా నమ్మకం. ప్లీజ్ దయచేసి ఇంకోసారి గాలించండి. సార్, కొండ మీద నుంచి నదిలో పడినప్పుడు మీ కోడలు బ్రతికుండే ఛాన్స్ లేదు. ముందు కొండ ప్రాంతం జల్లెడ పట్టాం, ఆ తర్వాత నదిలో వెతికాం. మీరు ఇంకా ఆశలు వదులుకోవాల్సిందే. ఓ మై గాడ్! షట్ అప్! అంటే మా వదిన చచ్చిపోయిందంటావా? ఇంకోసారి అలా మాట్లాడావంటే చంపేస్తాను. మా వదినకి ఏం కాదు, అర్థమైందా? ఏంటన్నా ఇతను వదిన చనిపోయిందంటాడేంటి? పిచ్చి పట్టిందా ఈ ఎస్ఐకి? ఎస్ఐ గారు, మీకు దండం పెడతాను. మా వదిన క్షేమంగా ఉంటుంది, క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని చెప్పండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మా వదిన అమృతం తాగిన దేవత సార్. మీరేమనుకున్నారు? మాట్లాడకండి ప్లీజ్. ఊరుకోండి. నిఖిల్, ఊరుకో బావా, ఏడవకు ప్లీజ్ బావా. మా అన్నయ్య బతుకున్నాడు, మా వదిన కూడా బతుకుతుంది. వాళ్ళిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరిని విడదీస్తాడా చెప్పు? అవును బావా, కావేరి అక్కకి ఏమీ కాదు, వస్తుందిలే. ఏడవకు బావా, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ బావా. వదిన వచ్చేస్తుంది. మా వదిన వస్తుంది. నిఖిల్, ఈ పిచ్చి నా మొగుడు నేను చచ్చిపోతే ఏడుస్తాడో లేదో తెలియదు గాని కావేరి వదిన కోసం మాత్రం ఏడుస్తున్నాడు. ఆ కావేరి మీద ఎంత ప్రేముందిరా నీకు? ఎస్ఐ గారు, వదిలింటే వాడికి పిచ్చి ప్రేమ. ప్లీజ్ డోంట్ మైండ్. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ సార్. ప్లీజ్ ఇంకోసారి గజయెత్తగాళ్లతో వెతికించండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మా కోడలు మాకు దక్కాలి. ప్లీజ్ ఎస్ఐ గారు, ప్లీజ్. షూర్ సార్.
సత్య బాధపడకు సత్య, కావేరీకేం కాదు. పాపం కావేరిని తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది సత్య. నేను మాత్రం పిచ్చి సంతోషంగా ఉన్నాను పిన్ని. అవును, పైకి బాధపడుతున్నాను, కాని లోపల పిచ్చి పిచ్చిగా సంతోషంగా ఉంది పిన్ని. వద్దమ్మా, అయ్యో లేవకు. అఖిల్ బాబు, అఖిల్ బాబు.